రాశి గారు అసలు ఆ రోజుల్లో గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాల్లో ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అంత స్లిమ్ గా అయిపోయారు చూస్తుంటే. నిజంగా అలానే అనిపిస్తుంది కదా అందరికి. ఓకే, పట్టుకోండి. ఈ క్వశ్చన్ మాది కాదు, మా కామాక్షిది. ఏం సాకు అది అడుగుతుందో. చెప్పకండి. అన్నిసార్లు చెప్పక్కర్లేదు, అబద్ధం అయితే అన్నిసార్లు చెప్తారు. ఓకే, అయితే ఇంకా చెప్పం మేము. చెప్పండి. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నారు అనుకోకపోతే మీకు, మీరు ఈ సినిమా ముందు వరకు హీరోయిన్ గానే చేశారు, చూడడానికి కూడా హీరోయిన్ లానే ఉన్నారు. మరి మీతో హీరోయిన్ మదర్ చేయించడానికి డైరెక్టర్ నందిని గారు మీకు ఏమని చెప్పారు? అంటే హీరోయిన్ అని గట్టిగా అని, మదర్ అని మెల్లగాని కమిట్ చేయించేశారా ఏంటి? నందిని గారికి ఇవ్వండి మైకు. రాజు గారు ఫైటింగ్ రెడీయా? రెడీ, చెప్పండి. రెడీ ఫర్ ద బ్యాటిల్. చెప్పండి చెప్పండి. ఏం జరిగిందో ఆవిడ నోటితో ఆవిడే చెప్తే బెటర్ కదా. చెప్పుల షాప్ లో చెప్పిన మాటలు. సరే కానివ్వండి, గో హెడ్ గో హెడ్. బాటా చెప్పుల షాప్ లో మా కళ్యాణ్కి చెప్పులు అంటే చాలా ఇష్టం అండి. నెలకు జత కొనేస్తూ ఉంటాడు. నెలకేనా? మా ఆయన అయితే సో కళ్యాణ్ నేను షాపింగ్ కి బాటా షాప్ లోకి వెళ్తే అక్కడ వెనకాల నుంచి సడన్ గా నందిని గారు అని వాయిస్ వినపడింది. తిరిగి చూస్తే రాశి గారు ఒక తెల్ల చీర కట్టుకొని చక్కగా మహాలక్ష్మి లాగా ఉన్నారు. కళ్యాణ్ నేను అసలు షాక్, చూసి షాక్. రాశి గారు మీరేంటి ఇక్కడ అని. కళ్యాణ్కి అసలు రాశి గారు పరిచయం కూడా లేరు. ఎంత బాగున్నారండి, ఎంత కలగా ఉన్నారు అన్నారు. రాజు గారు రెడ్ అయిపోయారు, షూస్ బ్లషింగ్. అండ్ దెన్ మై సెకండ్ సెంటెన్స్ ఫ్రమ్ మై మౌత్ వాస్, ప్లీజ్ అండి నా సినిమా చేయండి రాజు గారు. అదేంటండి నేను సినిమాలు చేయట్లేదండి, నాకు పాప. అదంతా పర్లేదండి, మీరు పాపని ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఏ టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్ షూట్ చేస్తాను, కానీ మీరు సినిమా చేయాలి. సో ఇంకా ఆ తర్వాత ఒక దాదాపు 4-5 months తరిమామండి మిమ్మల్ని హింసించి బాధ పెట్టి. నో ఇప్పటి నుంచి నేను చెప్తాను, చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నాకు పాప అండి. దట్ టైమ్ మై బేబీ వాజ్ ఐ థింక్ ఎప్పుడు ఇది 5 months ఎప్పుడు చెప్పండి మంత్? 8 months బ్యాక్ కదా. నౌ షీఈ్ 1.3. అంటే 8 months బ్యాక్ అంటే హార్డ్లీ 3 months 4 months అనుకుంటా. సో ఐ టోల్డ్ హర్ దట్ నేను తగ్గింది వాంటెడ్గా దీనికోసం కాదండి, ఆటోమేటిక్లీ ఐ లాస్ట్ వెయిట్ బికాస్ ఐ హ్యాడ్ అ బేబీ గర్ల్. సో ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ హర్. సో ఇంట్లో కూడా నాకు ఇబ్బంది అండి, పాపకి నాకు అసలు కుదరదు. నేను మా అమ్మకు కూడా చెప్పాను, లైక్ పాప ప్లే స్కూల్కి వెళ్ళే వరకు అయితే నేను అసలు యాక్ట్ చేయనండి అని. సో ఐఎమ్ సో మచ్ కమిటెడ్ లైక్. అండ్ ఇంట్లో కూడా మా ఆయనకి ఎవ్రీథింగ్ ఐ ఓన్లీ డూ. సో నాకు అసలు కుదరదండి అని చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడే కాదులేండి చూద్దాంలేండి, ఐ థింక్ ఐ ఫర్గాట్ సీరియస్లీ. ఏదో చెప్పి అయిపోయింది, కన్వర్జేషన్ కంప్లీటెడ్. ఆ తర్వాత ఆల్మోస్ట్ 5 months అనుకుంటా అండి, ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ సంబడి దట్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ నందిని రెడ్డిస్ ఆఫీస్. ఐ వాజ్ లైక్, మై రియాక్షన్ వాజ్ లైక్ దట్ ఓన్లీ. చెప్పండి అన్న, కొంచెం గ్యాప్ తీసుకుని ఈ రియాక్షన్ ఇచ్చి చెప్పండి అన్న. నందిని రెడ్డి గారు మీతో మాట్లాడమని చెప్పారు. ఏం మాట్లాడమని చెప్పారు? మూవీ అప్పుడు ఏదో చూసారంట మిమ్మల్ని అడగమని క్యారెక్టర్. నేను చేయట్లేదండి, అది క్లియర్ కట్గా మేడంకి నేను చెప్పేశాను, నేను చేయట్లేదు అంటే. లేదు లేదు ఒకసారి మేడంతో మీరు మాట్లాడండి. నాకు తెలుసు నందినితో మాట్లాడితే ఆవిడ ఎలాగైనా నన్ను కన్విన్స్ చేసేస్తారు. వై? బికాజ్ నేను పొగడ్డం కాదండి, నేను మూవీస్ చాలా తక్కువ చూస్తాను ఆఫ్టర్ మ్యారేజ్, బికాజ్ నాకు టైం లేకే. సో అందులో చూసిన మూవీస్లో నాకు చాలా నచ్చిన మూవీ అలా మొదలైంది. దట్ టైమ్ ఐ డజంట్ నో దట్ అలా మొదలైంది నందిని గారే చేశారని. ఐఎమ్ వెరీ మచ్ పూర్ మెమరీ. నాకు కొన్ని ఏంటంటే ఐ డోంట్ వాచ్ టైటిల్స్ చూడడము, టైటిల్స్ గుర్తుపెట్టుకోవడము, లిరిసిస్ట్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అవి నాకు గుర్తుండవు, చూస్తాను తప్ప. సో అప్పుడు ఏమైందంటే నందిని రెడ్డి అని లేడీ డైరెక్టర్ అని ఎవరో చెప్తే, ఐ సెడ్ వాట్, నందినియా? ఓ మై గాడ్, షీఈ్ వండర్ఫుల్. I gave a compliment to the person who told me that Nandini Reddy was a director. She is very sensible, నాకు అలాగే అనిపిస్తుంది, పర్ఫెక్ట్ డైరెక్టర్ అని చెప్పాను. సో అప్పటి నుంచి నాకు ఆవిడ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడిందండి. ఆ తర్వాత నేను ఆవిడ సెకండ్ మూవీ నేను చూడలేదు. సో ఐ డజంట్ నో అబౌట్ దట్. సో నేను అప్పుడు ఆవిడ లైన్లోకి వచ్చినప్పుడు ఐ టోల్డర్ అనుకుంటా, నాకు నచ్చితేనే చేస్తానండి, మీరు మొహాట పడద్దంటే ఆవిడ ఒకటే అన్నారు, మీకు నచ్చితేనే మీరు చేయండి అని. నేను చెప్పాను, నేను ఫుల్ స్టోరీ కూడా వినే అంత ఓపిక ఫుల్ స్టోరీ వినేంత ఓపిక కూడా నాకు లేదండి, యాజ్ ఇట్ ఈస్ నాకు క్యారెక్టర్ చెప్పేసేయండి, నాకు అర్థమైపోతుంది అని చెప్పాను. కొన్ని ఆవిడ ద వే షీ నరేటెడ్ వాజ్ వెరీ నైస్, వెరీ షార్ప్ అండ్ వెరీ స్వీట్. ఇమ్మీడియట్లీ ఐ థింక్ ఐ సెడ్ యా ఐల్ డూ. అంత నాకు
నాకు నా వే ఆఫ్ లైఫ్ స్టైల్కి కానీ ఇప్పుడు నేను చాలా సినిమాలు చేశాను. ఐ థింక్ హీరోయిన్గా హ్యావ్ డన్ మోర్ దెన్ 75 ఫిలిమ్స్ లెక్కేసుకుంటే. సో అందులో నాకు నచ్చిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ అది హిట్టో ఫ్లాపో అనేది పక్కన పెడితే నాకు నా క్యారెక్టర్కి దగ్గరగానో లేకపోతే నాకు మనసుకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి, అలాగే నేను చూసే సినిమాల్లో. సో అలాగే నాకు తక్కువ దాంట్లో ఇది కూడా కళ్యాణ వైభోగమే మూవీ కూడా ఉంది డెఫినెట్లీ. బట్ ఆన్ సెట్ నేను నన్ను క్యారీ చేసుకోవడానికి ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాను. వై బికాజ్ మీరు చెప్పినట్టు హీరోయిన్గానే నేను రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్లా తీసుకున్నాను. అండ్ ఎప్పుడు నేను స్టేట్మెంట్స్ ఇవ్వలేదు దట్ మై కెరియర్ ఇస్ ఫుల్ స్టాప్ అని. బికాజ్ ఐ హేట్ దట్ స్టేట్మెంట్స్. ఏంటో ఒకటి చెప్పడం మళ్ళీ ఇంకొకటి చేయడం. సో ఐవ్ డిసైడెడ్ దట్ ఫర్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్, వెరీ లాంగ్ బ్రేక్ లైక్. సో అది మళ్ళీ నందిని రెడ్డి గారి ద్వారా ఆ కమా కాస్త మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి సెంటెన్స్ మొదలైపోయింది. సో ఆన్ సెట్ నేను చూసిన నందిని గారితో ఇప్పుడు నేను అదే చెప్తున్నా మాలవికతో కూడా. అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ తనని అంత బాగా చేయించుకున్నారు నందిని రెడ్డి గారు అనిపించింది. నేను సెట్లో ఉన్నాను కాబట్టి. ఈవెన్ దిస్ నాగశౌర్య అండ్ ఎవ్రీబడి ఎస్పెషల్లీ, అండ్ కెమెరామెన్ గారు అండ్ లిరిసిస్ట్ దాము గారు సినిమాకి నేను డబ్బింగ్ చెప్పాను కానీ దాము గారిని ఇంతవరకు చూడలేదు. సో ఐ బికెమ్ వెరీ క్లోజ్ టు దిస్ పర్సన్ బికాజ్ ఆయన ఎప్పుడు నేను ఎక్కువ బయట చూడలేదు, ఆయన బయటకు కూడా ఎక్కువ కనిపించరు. సో ఐ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ సార్ అండ్ నౌ ఐఎమ్ కాలింగ్ హిమ్ అంకుల్. సో దట్ మచ్ వీఆర్ ఆల్ క్లోజ్, లైక్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకేదో ఈవిడ ఆ క్యారెక్టర్ అలా అలా మర్చిపోయాం, అక్క అలాగే మాట్లాడుతున్నాం. సో ఐ విష్, ఐఎమ్ నాట్ విషింగ్, ఖచ్చితంగా చెప్పగలను కళ్యాణ వైభోగమే ఈజ్ గోయింగ్ టు బి అ హిట్ నందిని గారు. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ దేర్. అండ్ ఐఎమ్ సారీ, అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. అప్పట్లో నేను మాట్లాడేటప్పుడు వేదికని అలంకరించిన పెద్దలకు, వచ్చిన అతిథులకు ధన్యవాదాలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.